సముద్రంలో వేల అడుగుల లోతుల్లో చీకటి ప్రపంచంలో నివసించే ఈ వింత జీవి గురించి మీకు తెలుసా? రిబ్బన్ లాంటి శరీరం, వెండి రంగులో మెరిసే చర్మం, తల నుండి తోక వరకు వ్యాపించి ఉన్న డోర్సల్ రెక్క, ఇవన్నీ చూస్తే అసలు ఇది భూమిపైన నివసించే జీవేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఓర్ఫిష్లు ప్రధానంగా సముద్రం లోతుల్లో నివసిస్తాయి. ఇవి దాదాపు 200 మీటర్స్ నుండి 1000 మీటర్స్ లోతుల్లో జీవిస్తాయి. ఇవి చాలా పొడవుగా, సన్నగా రిబ్బన్ లాంటి శరీరాన్ని కలిగి ఉంటాయి. వీటి పొడవు 8 మీటర్స్ నుండి 17 మీటర్స్ వరకు పెరుగుతాయి. ఈ ఓర్ఫిష్లు చిన్న చేపలు, రొయ్యలు వంటి వాటిని తింటాయి. వీటి జీవన విధానం గురించి ఇంకా శాస్త్రవేత్తలకు పూర్తిగా తెలియదు. ఇవి ఒంటరిగా జీవిస్తాయి. వీటి సంతానోత్పత్తి గురించి కూడా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని ప్రళయాలకు సూచికగా భావిస్తారు, కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జపాన్ సంస్కృతిలో ఓర్ఫిష్లను సముద్ర దేవుడి రాజభవన దూతగా భావిస్తారు. ఇవి ఒడ్డుకు వస్తే సునామీలు వస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఓర్ఫిష్ సముద్రం లోతుల్లో నివసిస్తుంది. భూకంపాలు, సునామీలు సంభవించడానికి ముందుగా సముద్రపు లోతుల్లో మార్పులు వస్తే ఆ మార్పులకు ఓర్ఫిష్ పైకి రావచ్చు. గతంలో ఓర్ఫిష్ ఒడ్డుకు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది. 2011లో జపాన్లో సంభవించిన భూకంపం, సునామీకి ముందు ఓర్ఫిష్లు ఒడ్డుకు వచ్చాయి. అందువలన చాలామంది ఓర్ఫిష్లు బయటికి వస్తే భయపడతారు. భూకంపాలు సముద్రం అంతర్భాగంలో ఉపరితలాన్ని కదిలిస్తాయి. దీని కారణంగా లోతైన ప్రాంతాల్లో ఉన్న చేపలు ఒడ్డుకి రావచ్చు. కొన్ని నివేదికల ప్రకారం సునామీ రావడం కంటే ముందు సముద్రపు నీటి ఒత్తిడి మారుతుంది. గ్లోబల్ వార్మింగ్, సముద్ర ప్రవాహ మార్పుల వల్ల నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ లోతుల్లో జీవించే చేపలు ఒడ్డుకు వస్తాయి. కొన్నిసార్లు సముద్రపు లోతుల్లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల కూడా సముద్రం లోతుల్లో జీవించే జీవులు బయటికి రావచ్చు. కొన్నిసార్లు సముద్రాలలో నౌకలు ప్రయాణించేటప్పుడు పెద్ద ఆయిల్ ట్యాంకర్లు ప్రమాదానికి గురి అయితే వేల టన్నుల నూనె సముద్రంలోకి వెళుతుంది. ఆయిల్ లీకేజ్ వల్ల సముద్రంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఆయిల్ లీకేజ్ వల్ల సముద్రంలో చేపలు, వృక్షజీవులు మరణిస్తాయి. కొన్ని జీవులు ఆహారంలో మార్పుల వల్ల పైకి రావచ్చు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇటువంటి కంటెంట్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.